అందరికీ నమస్కారం. మొన్నటి వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు రైతులకు ఇచ్చిన భరోసాపై రైతుల్లో తెలంగాణ ప్రజల్లో వస్తున్న ఆదరణ, కాంగ్రెస్ పట్ల వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కళ్ళు దాగిన కోతుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దానికి తోడు పీకే ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో బీజేపీ టీఆర్ఎస్ చేసుకున్న అంతర్గత సర్వే రిపోర్ట్ లో వారి బీజేపీ టీఆర్ఎస్ కూటమికి 45 సీట్లు కూడా రావట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా 50 సీట్లకు పైగా గెలుస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు రాబో రోజుల్లో మా టీఆర్ఎస్ బీజేపీ కూటమి ఓటమి పాలవడం ఖాయం. అందులో ముఖ్యంగా అవినీతి అక్రమాలు చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గుబులు మొదలైంది. అందుకే రాహుల్ గాంధీ గారిపై, కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు పెడుతున్నారు. ఇక ముఖ్యంగా సిద్దిపేట జిల్లా మంత్రి హరీష్ రావు గారు నిన్నటి మీటింగ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై వారు చేసే ఆరోపణలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అయ్యా హరీష్ రావు గారు, 2004లో మీరు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, మీరెవరో బాహ్య ప్రపంచానికి తెలియదు. అయినా కూడా మీకు మంత్రి పదవి ఇచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కేబినెట్ లో బెర్త్ ఇచ్చింది. కేబినెట్ లో బెర్త్ ఇవ్వడమే కాదు, 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 వరకు సిద్దిపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిన నియోజకవర్గం అని అక్కడి ప్రజల కొరకు, అక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు మీరెన్ని విమర్శలు చేసినా, ప్రతిపక్ష స్థాయిలో ఉండి మీరెన్ని విమర్శలు చేసినా కూడా మీకు నిధులు కేటాయిస్తూ ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మీకు నిధులు కేటాయించడం వల్లే ఈ రోజు సిద్దిపేట అభివృద్ధి చెందింది. 2004 నుంచి 2014లో వచ్చిన నిధులేంది, 2014 నుంచి 2022 వరకు చూద్దాం. సిద్దిపేట స్వయాన ముఖ్యమంత్రి గారి ప్రాంతం. వారు స్వతహాగా వారి ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు నిధులు కేటాయించారు. ఇందులో మీ పాత్ర ఏముంది? సిద్దిపేట ఎమ్మెల్యేగా మీరున్నా, ఇంకెవరున్నా కూడా సిద్దిపేటకు నిధులు వచ్చేవి. ఈ రోజు సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో గుర్తింపు వచ్చింది అంటే అందులో కాంగ్రెస్ పాత్ర లేదా? మీరు ప్రతిపక్ష నాయకులైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు సమాన స్థాయిలో నిధులు కేటాయించడం వల్లే కదా ఈ రోజు సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుంది. ఇకపోతే మీరేమన్నా అంటే నేను అభివృద్ధి ప్రదాత, నేను సిద్దిపేటను అభివృద్ధి చేశాను అంటారు కదా. మీరు సిద్దిపేట కాదు, మీరు బెజ్జంకి, మీరు సిద్దిపేటకి స్థానికేతరుడు. అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఎక్కడ నా సీటు కదులుతుందో, ఎక్కడ కవిత గారు గాని, కేటీఆర్ గాని నా సీటుకి ఎసరు పెడతారని మీరు కరీంనగర్ లో ఉన్న బెజ్జంకిని బలవంతంగా సిద్దిపేటలో కలిపారు. మీరు నిజంగా అభివృద్ధి ప్రదాత అయితే, నిజంగా సిద్దిపేట దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో చేసిన నేత అయితే మరి బెజ్జంకి మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పాలిటెక్నిక్ కాలేజ్ ఏమైంది? డిగ్రీ కాలేజ్ ఏమైంది? ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైంది? బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి గుడికి 15 కోట్లు ఏమయ్యాయి? పోతారం నుండి బేగంపేట మీదుగా డబుల్ రోడ్ ఏమైంది? ఇకపోతే మీ స్వంత గ్రామం తోటపల్లికి మీరు తోటపల్లి చెరువుని పర్యాటక శోభగా చేస్తా 15 కోట్లతో 20 కోట్లతో హామీ ఇచ్చి 5 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు మీ సొంత గ్రామంలో ఉన్న చెరువునే మీరు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దలేకపోయారు. మీరు సిద్దిపేటను అభివృద్ధి చేశారా? ఈ రోజు సిద్దిపేట అభివృద్ధి చెందింది అంటే దానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 వరకు మీకు నిధులు కేటాయించి అన్ని రకాలుగా మీకు సహకరించింది కాబట్టి ఈ రోజు సిద్దిపేట నెంబర్ 1 అయింది. లేదు కాదు నేనే చేశానంటారా? మీరే ఆర్థిక మంత్రి, సో మీరే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 2004 నుంచి 2014 వరకు సిద్దిపేటకు వచ్చిన నిధులెన్నో బహిరంగ చర్చకి కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధం. ఇక మీదట మీరు కాంగ్రెస్ పై చౌకబారు ఆరోపణలు చేస్తే సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీకు ఇదే విధంగా సమాధానం చెప్తారని హెచ్చరిస్తూ మీ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.